పల్లి గురువు గారికి పాదాభివందనములు. ఆత్మస్వరూపులకు అభివాదములు. గురువుగారి అనుమతితో ఈనాటి ప్రార్థన. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. జ్ఞానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోత్పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. హరి ఓం. ఒక ముఖ్య గమనికండి అందరికీను, ఆత్మస్వరూపులకి. ఇక నుంచి సోమవారం శుక్రవారం రాళ్లపల్లి గురువు గారి అనుభూతి ప్రకాశం ఉంటుందని తెలియచేస్తున్నాము. గురుగారు నమస్కారం. గురుగారు, మీరు అధ్యాపన కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందాతృప్తాయ సుందరాయ నమః. మనం భుజ్యు బ్రాహ్మణంలో కొంత భాగాన్ని క్రితం వారం చదువుకున్నాం. ఇవాళ మరికొంత భాగం చదువుకోవాలి. 3వ అధ్యాయంలో ఉన్నటువంటి భుజ్యు బ్రాహ్మణం. భుజ్యువు అనేటువంటి వాడు యాజ్ఞవల్క్యుడిని అడుగుతూ ఉన్నటువంటి ప్రశ్నలు, వాటికి సమాధానాలు. ఇదే దీంట్లో అడిగింది ఒక్కటే ప్రశ్న. ఆ ప్రశ్న కాస్తంత వివరంగా సమాధానం చెప్తారు. బ్రహ్మాండాద్ బహిరంతశ్చ సమిష్టి వ్యష్టిరూపిణః వ్యాప్తి హిరణ్యగర్భస్య సంసారస్య అవధిర్మతః. సంసారం ఎంతవరకు ఉంటుందండి? చావు పుట్టుకలు ఎంతవరకు ఉంటాయి? నేను బాగా ఉపాసన చేశాను, ఎన్నాళ్ళు బతుకుతాను? నేను కర్బలు చేశాను, ఎన్నాళ్ళు బతుకుతాను? నాకు ఏ లోకాలు వస్తాయి? ఇది ప్రశ్న. సమిష్టి వ్యష్టి రూపిణః. సమిష్టి వ్యష్టి రూపమైనటువంటి హిరణ్యగర్భస్య, హిరణ్యగర్భుని యొక్క బ్రహ్మాండాత్ బ్రహ్మాండము నుండి, బహిః అంతశ్చ బయట లోపల కూడా, వ్యాప్తి వ్యాపించి ఉండటమే, సంసారస్య అవధిః మతః సంసారమునకు హద్దు అని తెలుసుకోండి. అంటే హిరణ్యగర్భుని యొక్క బయట లోపల ఉండేటువంటి స్థితి వరకే బ్రహ్మాండం. అదే బ్రహ్మాండం బయట లోపల ఉండేటువంటిది ఏది ఉన్నదో అదే సంసారానికి లాస్ట్ ఫైనల్ స్టేజ్. అంటే నువ్వు ఇక్కడ ఎంత గొప్ప కర్మ చేసినా నువ్వు లాస్ట్గా నువ్వు చేరుకునేది హిరణ్యగర్భుని యొక్క ఆ బ్రహ్మాండం యొక్క బయట లోపల ఉన్నటువంటి ప్రదేశం వరకు మాత్రమే. సమిష్టి వ్యష్టి రూపమైనటువంటి హిరణ్యగర్భ బ్రహ్మ యొక్క బయట లోపల బ్రహ్మాండం అంతా వ్యాపించడమే సంసారము, హద్దు. అదే సంసారానికి హద్దు. అంటే ఎంత గొప్ప ఉపాసన చేసినా హిరణ్యగర్భ పద ప్రాప్తే హద్దు. హిరణ్యగర్భుడిగా ఆయనలో చేరటం వరకే నువ్వు చేయగలవు. ఎంత గొప్ప ఉపాసన చేసినా అంతకన్నా మీదకి వెళ్ళలేవు. అయితే ఇది ఎలా తెలుస్తుందండి? ఆగమయేకాధిగమ్యోయం అర్థః ఇత్యుపదర్శయన్ గంధర్వాఖ్యాయికామాః గంధర్వస్తద్గురుస్తతః. యథార్థానికి ఈ విషయాలన్నీ కూడా ఏ ఆగమాల ద్వారానో తెలుసుకోవాలి. కానీ ఆ విషయాన్ని చెప్తూ ఈ భుజ్యువు అనేటువంటి వాడు ఒక కథ చెప్పాడు. ఒక గంధర్వుడి యొక్క కథ చెప్పాడు.
ఆ గంధర్వుడు అతని గురువు అన్నారు. అయమర్థ, ఈ సంసార అవధి విషయం, అంటే ఈ సంసారం యొక్క హద్దు విషయం, ఆగమైకాధిగమ్య, ఆగమముల చేత మాత్రమే తెలియదగినటువంటిది. ఇత్యుపదర్శయన్ అనే అర్థమును దర్శింపజేస్తూ, అంటే ఇది తెలియాలంటే ఆగమాల వల్లే తెలియాలి. కానీ గంధర్వాఖ్యాయికామాహ, గంధర్వుని కథను చెప్పాడు. తతః, అందువలన తద్గురు, ఆ భుజ్యునకు గురువు గంధర్వ, గంధర్వుడు. ఈ విషయంలో ఆ భుజ్యుడికి ఎవరు గురువు అండి అంటే గంధర్వుడు గురువు. ఆ గంధర్వుడు భుజ్యుడికి చెప్పాడు. ఏమిటి చెప్పాడు? ఎంత గొప్ప ఉపాసన చేసినా హిరణ్యగర్భ పదం తప్పిస్తే, హిరణ్యగర్భ బ్రహ్మ యొక్క స్థానానికి తప్పిస్తే ఇంకా దాటి వెళ్ళడానికి ఏమీ లేదు అని చెప్పాడు. అదే ఫైనల్ అని చెప్పాడు. అందువల్ల అతడు గురువు. సంసారం యొక్క హద్దును ఆగమములే నిర్ణయించగలవు అని తెలియజేస్తూ, సాధారణంగా సంసారం అంటే ఈ జనన మరణాలు ఎంతవరకు ఉంటాయి, ఎన్ని లోకాలు ఉన్నాయి, ఎంతవరకు నువ్వు వెళ్ళగలవు, ఈ విషయాలను ఏమిటి చెప్తాయి? ఆగమాలు చెప్తాయి. భుజ్యుడు గంధర్వ విషయకమైనటువంటి ఒక కథని చెప్పాడు. ఆ గంధర్వుడు భుజ్యుడికి గురువు. అయితే ఆ కథ ఏమిటండి? మనకి యథార్థంగా విద్యారణ్యుల వారు కథలు గట్రా మధ్యం చెప్పరు, అలా బ్రహ్మజ్ఞాన విషయాలు చెప్పుకో వెళ్ళిపోతారు. కాకపోతే మనకి అన్వయం కొద్దిగా క్లిష్టమైపోతుంది. ఎందుకంటే నేను ఆ శ్లోకాలకు అర్థాలు చెప్పేస్తాను, ఎవడు ఏమిటి ఎందుకు అనేటువంటిది మీకు అర్థం కాదు. ఆయనకి తెలుసును, ఆయన శ్లోకాలు చెప్పేశారు, నేను శ్లోకాలకు అర్థం చెప్తాను. కథ మీకు తెలుసును అనుకోండి, అన్వయించుకోవటం సులభం అవుతుంది. బుద్ధుడు చెప్పినటువంటి కథ ఏమిటి? మేము మద్రదేశంలో వేదాధ్యయనం కొరకు బ్రహ్మచర్య వ్రతం చేస్తూ తిరిగాము. బుద్ధుడు మరి కొంతమంది కూడా మద్రదేశానికి వెళ్ళారు వేదం అధ్యయనం చేయడానికి. వేదం అధ్యయనం చేయాలంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మేము బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాం. అందువలన మమ్మల్ని ఏమిటంటారు? చరకులు అంటారు. మద్రేషు చరకాహ, చరకులు అంటారు మమ్మల్ని. యజుర్వేదం అధ్యయనం చేసి ఋత్విక్కుడుగా ఉన్నటువంటి వాడిని కూడా చరకుడు అంటారు. మేము అక్కడికి వెళ్ళాం. అక్కడ కపిగోత్రానికి చెందినటువంటి వాడు పతంచలుడు అనేవాడు ఉన్నాడు. వాడి ఇంటికి వెళ్ళాం. వాడికి ఓ కూతురు ఉన్నది. ఆ కూతురును గంధర్వుడు పట్టుకున్నాడు. పట్టుకోవడం అంటే పీడలు పిశాచాలు పట్టుకున్నాయంటాం, అలా పట్టుకున్నాడు అనమాట. శరీరంతో కాదు, వాడు పీడ రూపంగా పట్టుకున్నాడు. వీళ్ళు ఆ గంధర్వుడు చుట్టూ చేరారు, ఆ పిల్ల చుట్టూ చేరారు. ఆ గంధర్వుడి దగ్గర చేరి మేము అతన్ని, నీవు ఎవళ్ళు, నీ పేరేమిటి, నీ స్వరూపం ఏమిటి అని ప్రశ్నలు వేశాం. అతను నేను సుధన్మ అనేటువంటి అంగీరస గోత్రం వాడిని అన్నాడు. అయితే మేము అతన్ని అడిగాం, భూరాది లోకాల యొక్క హద్దులు చెప్పు అని. భూమి మొదలైనటువంటి లోకాల యొక్క హద్దులు మాకు చెప్పవయ్యా అని అడిగాం. పారీక్షితులు అంటే పాపాలన్నీ పోగొట్టే అశ్వమేధయాగం చేసిన వాళ్ళు, పుణ్యాత్ములు ఎక్కడ ఉంటారు అని మేము అడిగాం. వాళ్ళు ఎక్కడ ఉంటారని మేము అడిగాం. ఇక్కడ భుజ్యుడు యాజ్ఞవల్క్యుని పారీక్షితులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించడంలో పారీక్షిత శబ్దం అప్రసిద్ధం కాబట్టి తెకమెక పెట్టడానికి. లోకంలో అశ్వమేధం చేసిన వాళ్ళు ఎక్కడ ఉంటారండి అని అడిగితే చెప్పడం సులభం. పారీక్షితులు ఎక్కడ ఉంటారండి అని అంటే ఆ పదం అప్రసిద్ధం కాబట్టి ఆ పదంతో భుజ్జు అడిగాడు యాజ్ఞవల్క్యుడిని. వీళ్ళు అతని దగ్గర తెలుసుకున్నారు, ఆ గంధర్వుడి దగ్గర ఈ విషయాలు తెలుసుకున్నారు. ఆ విధంగా గంధర్వుడిని మేము ప్రశ్నిస్తే మాకు జ్ఞానాన్ని ఉపదేశించాడు. అంటే పారీక్షితులు ఎక్కడ ఉంటారు అంటే అశ్వమేధయాగం చేసినటువంటి వాళ్ళు ఎక్కడికి చేరతారు అని మేము అడిగాము. ఆయన సమాధానం చెప్పాడు, మాకు తెలుసు. అటువంటి జ్ఞానం నీకు లేదు, నువ్వే గంధర్వుడి దగ్గర చదువుకోలేదు, నువ్వు వెళ్ళలేదు, కాబట్టి నువ్వు ఓడిపోయావు, నేను గెలిచాను అన్నాడు భుజ్యుడు. ఒకవేళ నీకు కానీ జ్ఞానం ఉంటే పారీక్షితులు ఎక్కడ ఉన్నారో నీకు తెలిస్తే చెప్పు. ఆ పారీక్షితులు పోనీ ఎక్కడున్నారో నీకు తెలిస్తే నువ్వు చెప్తే అప్పుడు నువ్వు గెలిచినట్టుగా ఒప్పుకుంటాను అని భుజ్యుడు ప్రశ్న వేశాడు. అంటే భుజ్యుడు ప్రశ్న ఒక్కటే, అశ్వమేధ యాగం చేసినటువంటి వాళ్ళు
ఎక్కడ ఉంటారు? ఇదే ప్రశ్న. ఈ ప్రశ్నకే మొత్తం సమాధానం 15 శ్లోకాలు సమాధానం. లోకాంతానపి గంధర్వాత్ అశ్వమేధ కృతాం ఫలం శ్రుత్వా పారీక్షితోక్త్యాత్ర బాధినంతం యమోహయతు. గంధర్వాత్ గంధర్వుని వలన అశ్వమేధ కృతాం ఫలం, అశ్వమేధ యజ్ఞము చేస్తే లభించేటువంటి ఫలితాన్ని తాన్ ఆ లోకములను శ్రుత్వాపి వినినప్పటికీ పారీక్షితోక్త్యా అత్ర పారీక్షితములు అనేటువంటి మాటతో ఇక్కడ వాదినంతం యమోహయతో ఆ యాజ్ఞవల్క్యుణ్ణి వాదం చేయడానికి కూర్చున్నటువంటి యాజ్ఞవల్క్యుణ్ణి మోహింపజేశాడు అన్నాడు. మనం డైరెక్ట్గా ఎవరినైనా ప్రశ్న వేసాం అనుకోండి, మళ్ళీ ప్రశ్నకి సమాధానం చెప్తారు. సాధారణంగా పరీక్షల్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్లు ఓ 20% ఇస్తారు. కొద్దిగా తికమగ్గా ఉండేటువంటి ప్రశ్నలు ఓ 20% ఇస్తారు. యావరేజ్గా ఉండేటువంటి ప్రశ్నలు ఒక 60% 50% ఇస్తారు. ఎందుకోసం అలా ఇస్తారు అంటే వాళ్ళకి తెలివితేటల్ని పరీక్షించడం కోసం. ఈ బుజ్జువతని ఏమిటని అడిగాడు? పారీక్షితులు ఎక్కడ ఉంటారు అని అడిగాడు. పారీక్షితులు అంటే వాళ్ళు అశ్వమేధ యాగం చేసిన వాళ్ళే, వాళ్ళు ఎక్కడ ఉంటారు అని అడిగాడు. కాకపోతే ఈ పదం కాస్త వాడిని ఇబ్బంది పెడుతుంది. బుద్ధుడు గంధర్వుని వలన అశ్వమేధ యజ్ఞ ఫలమైనటువంటి లోకాలు భూరాది లోకాలకి హద్దు అని అవి వినినప్పటికీ అశ్వమేధ యజ్ఞ ఫలం అయిన లోకం అనేటువంటి మాట వాడకుండా పారీక్షిత లోకం అనేటువంటి అప్రసిద్ధ పదాన్ని ఉపయోగించి వాది అయినటువంటి యాజ్ఞవల్క్యుడిని మోహింపజేయాలి అనుకున్నాడు. అంటే యాజ్ఞవల్క్యుడికి పారీక్షితుడు అంటే తెలియదు, వాడు సమాధానం చెప్పలేడు అని బుజ్జు అనుకున్నాడు. బుజ్జు ప్రాబ్లం ఏమిటి? అశ్వమేధ యాగం చేసిన వాళ్ళు ఎక్కడ ఉంటారు, అతనికి కావాల్సింది అది. అలా డైరెక్ట్గా అడగకుండా పారీక్షితులు ఎక్కడ ఉంటారు అని అడిగాడు. అయితే అశ్వమేధ కృతో భక్తి భుజ్జో పారీక్షితాయితి పరితక్షితిమావేశ్య స్థితాయితి వివక్షయా. పారీక్షితులు అంటే అర్థం ఏమిటి? విద్యారణ్యుల వారు ఒక అర్థం చెప్తున్నారు. ఇది కాకుండా ఆనందగిరి స్వామి వారు ఒక అర్థం చెప్పారు. ఈ పదానికి అనేక రకాల అర్థాలు చెప్పొచ్చును చెప్పారు. పరితః అంతటా, క్షితిం భూమిని, ఆవేష్ట్య చుట్టి, స్థిత ఉన్నది, ఇది వివక్షయ ఈ విధముగా చెప్పదగినది అగుట చేత. అశ్వమేధ కృత అశ్వమేధాచరణ వలన పారీక్షితమని భుజ్యు భక్తి భుజ్యుడు చెప్పుచున్నాడు. ఏమిటండి? భూమిని అంతటి చుట్టి ఉంటుంది అనేటువంటి అర్థంలో పారీక్షిత పదాన్ని వాడొచ్చు. భూమిని అంతటి చుట్టి ఉంటుంది అన్న అర్థంలో. అశ్వమేధం చేసినటువంటి వాళ్ళు బ్రహ్మాండాన్ని అంతటినీ ఆవరించి హిరణ్య గర్భలోకాన్ని పొందుతారు. అశ్వమేధ యాగాన్ని చేస్తే బ్రహ్మాండాన్ని అంతటినీ ఆవరించి హిరణ్య గర్భలోకాన్ని పొందుతారు కనుక వారిని పారీక్షితులు అంటారు అని బుజ్జుడు ప్రశ్నించాడు. అయితే యాజ్ఞవల్క్యం ఉద్దేశ్య ప్రశ్నోక్తి త్రాసజన్మనే అత్ర స్తౌతి ఇంద్రియ జ్ఞానం దర్శయన్ ఇదముక్తవాన్. ఇదంతా యథార్థానికి ఈ బుజ్జు బ్రాహ్మణం అంతా కూడా కర్మకాండకి సంబంధించింది, ఇదే జ్ఞానకాండకి సంబంధించింది కాదు. ఇక్కడ ఏం జ్ఞానం ఆత్మ అన్నటువంటిది ఏమీ ఏ చింతన లేదు. అందుగురించే మనకి ఈ బ్రాహ్మణం బాగానే గడిచిపోతుంది. రాబోయే బ్రాహ్మణం కహోల బ్రాహ్మణం కొద్ది కష్టంగా ఉంటుంది. అలాగే దీంట్లో అంతర్యామి బ్రాహ్మణం అని, జ్యోతిర్బ్రాహ్మణం అని, అక్షర బ్రాహ్మణం అని ఇలాంటివి ఉంటాయి. అవి కొద్దిగా టఫ్గా ఉంటాయి. మిగతా బ్రాహ్మణాలు అంటే డైరెక్ట్గా ఏమైనా కర్మకాండకి సంబంధించిన ప్రశ్నలు అడిగారు అనుకోండి,
ఆ ప్రశ్న సమాధానం చెప్పేస్తే సరిపోతుంది, అక్కడ ఇబ్బంది ఉండదు. కానీ జ్ఞానకాండని చెప్పడం అంటే చాలా యుక్తులతో చెప్పాలి, కష్టం. యాజ్ఞవల్క్యముద్దేశ్య, యాజ్ఞవల్క్యుని ఉద్దేశించి త్రాస జన్మనే భయం కలిగించడం కొరకు ద్విహి 2 పర్యాయములు అత్ర స్థౌతి ఇంద్రియ జ్ఞానం, ఇంద్రియ జ్ఞానాన్ని దర్శింపజేస్తూ చెప్తున్నాడు. ఇదం ఈ విషయమును ఉక్తవా అని అడిగాను. ఇక్కడ 2 సార్లు పారీక్షిత పారీక్షిత పదం వాడాడు. ఇక్కడ ఇంద్రియ జ్ఞానాన్ని స్తుతి చేస్తున్నాడు, దాన్ని ప్రకాశింపజేస్తూ మాట్లాడుతున్నాడు. పారీక్షితులు ఎవరు, ఎక్కడ ఉంటారు చెప్పండి అనేవి ప్రశ్నలు. పారీక్షితులు అంటే అశ్వమేధం చేసినటువంటి వాళ్ళు. దీనికి భాష్యవార్తికం టీకలో ఆనందగిరి స్వామి వారు పరితక్షీయతే సర్వ బ్రహ్మహత్యాది అయిన సహా పరీక్షిత్ అశ్వమేధ తద్యాజిన పారీక్షితా అని భాష్యవార్తిక టీకలో రాశారు. అంటే అంతటా పాపాలని క్షయం చేసేటువంటిదే కాబట్టి, బ్రహ్మహత్యాది పాపాలని నశింపజేసేది కాబట్టి అశ్వమేధము అంటే పరీక్షిత్, అశ్వమేధం అంటే పరీక్షిత్, అది చేసినటువంటి వాడు పారీక్షితుడు. అశ్వమేధం అంటే పరీక్షితు, దాన్ని చేసిన వాడు పారీక్షితుడు. ఎందుకంటే అంతటా పాపాన్ని పోగొడుతుంది. విద్యారణ్యుల వారు ఏమిటి అర్థం చెప్పారు? భూమి అంతటా వ్యాపించి ఉంటుంది అన్నారు. అశ్వమేధం యొక్క ఫలితం అంతటా వ్యాపించి ఉంటుంది కాబట్టి అది పారీక్షితం అన్నారు. ఇక్కడ ఆనందగిరి స్వామివారి టీకలో ఏమిటంటున్నారు? అన్ని పాపాలని కూడా పోగొడుతుంది కాబట్టి దానికి పరీక్షిత్ అని పేరు, అది చేసిన వాడిని పారీక్షితులు అంటారన్నారు. ఇక్కడ విద్యారణ్యుల వారు 2 సార్లు అడిగాడు అంటున్నారు, పారీక్షిత శబ్దం 2 సార్లు ప్రయోగించాడు అంటున్నారు. భాష్యవార్తికల్లో 3 సార్లు అన్నారు. ఎందుకు అలా అన్నారండి అని అంటే, మొదటి ప్రశ్న కొరకు పరీక్షిత్ అన్న పాఠం పాడేట, సమాధానం కొరకు 2సారి పరీక్షిత్ అన్నట, 3సారి యాజ్ఞవల్క్యుడికి తెలుసునో తెలియదో అన్నటువంటి భావంతో ఈ పరీక్షిత్ అన్నట అనేది 3 సార్లు పరీక్షిత్ శబ్దాన్ని వాడాడు అని భాష్యవార్తికంలో ఉన్నది. ఇక్కడ 2 సార్లు అని ఉన్నది. ఇంద్రియ జ్ఞానాన్ని స్తుతిస్తూ మాట్లాడుతున్నాడు. గంధర్వేణ గతి ప్రోక్త అశ్వమేధ కృతామితి భూయ పృష్ట స్వయం వక్తుం ప్రాహ లోకస్య విస్తృతిం. ఏమిటి అడిగారు వీళ్ళు? వాళ్ళు ఏమిటి చెప్పాలి? అడిగిన ప్రశ్న ఏమి చెప్పాను కదా, ప్రశ్న కష్టమైంది. కష్టం అంటే పెద్దది కాదు, ప్రశ్న చాలా చిన్నది, సమాధానం చాలా పెద్దది. ఏమిటండి? అశ్వమేధ కృతాం, అశ్వమేధము చేసిన వారి యొక్క గతి పొందే చోటు ఇది అని గంధర్వేణ ప్రోక్త, మాకు గంధర్వుడు చెప్పాడు. అశ్వమేధం చేసిన వాళ్ళు ఎక్కడుంటారో మాకు గంధర్వుడు చెప్పాడు, మేము విన్నాం. దానిని భూయ తిరిగి స్వయం వక్తుం, నువ్వు చెప్పాలి. ఇప్పుడు మేము అడిగినటువంటి దానికి నువ్వు సమాధానం చెప్పాలి. చెప్పుట కొరకు పృష్ట అడుగబడెను. లోకస్య, లోకముల యొక్క విస్తృతిం, వైశాల్యమును ప్రాహ చెప్పాను. యాజ్ఞవల్క్యుడికి అంటే ఒక రకంగా అనాలంటే సర్వజ్ఞుడు, తెలియని విషయం లేదు. ఈ వ్యవహారం అంతా అతడికి తెలుసు. ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేకపోతే నేను బ్రహ్మజ్ఞాన్ని ఎలా అనుకుంటాడండి? నేను బ్రహ్మజ్ఞాన్ని అని నేను అనుకోవాలంటే ఏ రకమైనటువంటి సందేహాన్ని ఎవరు లేవనెత్తినా మనం దానికి సమాధానం చెప్పగలగాలి. యాజ్ఞవల్క్యుడికి ఆ సామర్థ్యం ఉన్నది. తప్ప ఈ బుద్ధువుకి తెలియదు. ఈ బుద్ధువు ఎక్కడో గంధర్వుడు, ఓ పిల్లని పట్టుకున్నటువంటి గంధర్వుడు వాడిని ప్రశ్న వేశాడు, వాడు ఏదో చెప్పాడు. వీడి నాలెడ్జ్ ఏమిటంటే లిమిటెడ్ నాలెడ్జ్. వీడో ప్రశ్న వేశాడు, వాడు అన్లిమిటెడ్ నాలెడ్జ్ ఉన్నవాడు, వాడు చెప్తున్నాడు సమాధానం. పారీక్షితులు పొందే గతి అశ్వమేధ ఫలమని గంధర్వుడు చెప్పాడు. యాజ్ఞవల్క్యుడి నుండి ఆ మాట వినడం కోసం అడిగాడు. యాజ్ఞవల్క్యుడు లోకాల యొక్క విస్తృతిని, వైశాల్యాన్ని చెప్పాడు. అసలు లోకాలు ఎలా ఉంటాయి,
భూలోకం ఎలా ఉంటుంది, భోర్లోకం ఎలా ఉంటుంది, సువర్లోకం ఎలా ఉంటుంది, మహర్లోకం ఎలా ఉంటుంది, జనోలోకం ఎలా ఉంటుంది, తపోలోకం ఎలా ఉంటుంది, సత్యలోకం ఎలా ఉంటుంది, అది బ్రహ్మలోకం. అంటే హిరణ్యగర్భ బ్రహ్మలోకం. 7 లోకాలు. అయితే 7 లోకాల వైశాల్యాలు చెప్పాడా? చెప్పలేదు. దీనికి ఒక సులభమైన మార్గం ఉన్నది. ఏమిటా క్యాలిక్యులేషను? సూర్యుడి యొక్క కిరణములు పడేటటువంటి లోకములు, పడని లోకములు అని 2 ఉన్నాయి. లోకాలోకములు అంటారు. భాగవతంలో కూడా మీరు బాగా భాగవతం చదివితే లోకంబులు లోకస్థులు లోకేశులు తెగిన తుదిన లోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగున హరిసేవింతు అనో పద్యం ఉన్నది. అయితే ఏమిటి? లోకంబులు లోకములు లోకేశులు, లోకములకు అధిపతులైనటువంటి వాళ్ళు, లోకస్తులు లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు, తెగిన నశించిపోయిన తుదిన లోకంబగు లేనటువంటి లోకానికి అవతల, ఇలా ఏదో గ్రామాల్లో ఆడవాళ్ళు పాడుకునేటువంటి పాటల్లా అర్థాలు చెప్తే అవి అర్థాలు కావు. ఏమండి? లోకములు అంటే సూర్యకిరణముల చేత దర్శించబడేవి. అలోకములు అంటే సూర్యకిరణములు ప్రవేశించలేనివి. సుగ్రీవుడు కూడా సీతామ్మవారిని వెతకడానికి పంపిస్తూ ఉన్నప్పుడు వానరులకి భూమండలం యొక్క విస్తృతిని చెప్పాడు. ఏ ప్రదేశానికి వెళ్తే మరి అక్కడి నుంచి దాటి వెళ్ళలేరో కూడా చెప్పాడు. ఇప్పుడు రామచంద్రుడు సుగ్రీవుడిని అడిగాడు, నీకు ఇదంతా ఎలా తెలుసు? నేను ఇవన్నీ ప్రయాణం చేశానని చెప్పాడు. మనం వేదాంతం, ఆగమ శాస్త్రాలు సమన్వయం చేస్తేనే రామాయణమో భాగవతమో చెప్పగలం, లేకపోతే చెప్పలేం. ఆదిత్యరథగత్వాధ్వం ఇతో యావానహర్నిశం ద్వాత్రింశద్గుణితస్తావాన్ వ్యాప్తో భానుగభస్తిభిః. భూలోకం దగ్గర నుంచి హిరణ్యగర్భ బ్రహ్మలోకం, సత్యలోకం వరకు ఉన్నటువంటి టోటల్ మొత్తం వైశాల్యాన్ని ఒక్క మాటలో చెప్పేశాడు. ఆదిత్య రథ గత్వాధ్వ మితః. సూర్యుని యొక్క రథము వెళ్ళే దూరము యొక్క పరిమితి. అహర్నిశం, రాత్రింపగళ్ళు, యావాన్ ఎంత ఉండునో. మనకి రాత్రి అయితే పడమటి వాళ్ళకి పగలవుతుంది, పడమటి వాళ్ళకి రాత్రి అయితే మనకి పగలవుతుంది. కాబట్టి సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు, అలా సూర్యుడు తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి సూర్యుని యొక్క రథం ఎంత దూరం వరకు వెళ్తుందో అంత దూరానికి 32 దానికి 32 రెట్లు. తావాన్ అంత మాత్రము భానుగభస్తిభిః వ్యాప్తః సూర్యకిరణములచే వ్యాపించబడును. సూర్యుడు, సూర్యకిరణములు. సూర్యుని యొక్క మండలం ఎంత ఉంటుందండి? 3,57,14,293 యోజనాలు సూర్యుడు ప్రయాణం చేసేటువంటి దూరం. అయితే సూర్యుడు యొక్క కిరణాలు పడేటువంటిది ఎంత ఉంటుందండి? దానికి 32 రెట్లు. అంటే 3,57,14,293 ఇంటూ 32 రెట్లు ఆ సూర్య భగవాను యొక్క కిరణాలు వ్యాపిస్తాయి. అదంతా కూడా ఏమిటండి? కర్మకాండ చేసేటువంటి వాళ్ళు పొందేటటువంటి లోకముల యొక్క పరిమాణము. ఈ కర్మకాండ చేస్తే ఇంత విస్తృతమైనటువంటి పరిమాణం కలిగినటువంటి లోకాల్లో ఎక్కడో అక్కడ నీకు ప్లేస్ ఉంటుంది. నువ్వు చేసిన కర్మని బట్టి నీకు ప్లేస్ అలాట్మెంట్ ఉంటుంది. నీకు ఎక్కడ ఉంచాలి, నువ్వు చేసిన కర్మని బట్టి ఉంటుంది. 300 దేవరథాహనాని అయం లోకః తం సమంతం పృథివీ ద్విస్తావత్ పర్యేతి. సూర్యుని యొక్క రథము వేగముచే కొలవబడినటువంటి దాన్ని
దేవరథాహ్నము అంటారు. అదే మనకి ఇందాకలా చెప్పారు, ఆదిత్య రథ గత్వ అధ్వము అని. 3,57,14,293 యోజనాలు. దాన్ని దేవరథాహ్నము అంటారు. ఈ లోకం అటువంటి 32 దేవరథాహ్నాల పరిణామం కలిగినటువంటిది. ఈ బ్రహ్మాండము ఎంత ఉంటుందండి అంటే సూర్యుని యొక్క ప్రయాణ మార్గానికి 32 రెట్లు. 32 రెట్లు సూర్యుని యొక్క ప్రయాణ దూరానికి ఉంటుంది. యానేవ ప్రాణిభోగ సిద్ధయే లోకయిష్యతే ఇతః పరస్తాద్విగుణ పృథివ్యా లోకవర్జిత. ఇనేవ ఇంత మాత్రమే ప్రాణిభోగోపసిద్ధయే ప్రాణుల యొక్క కర్మ ఫలములు అనుభవించు కొరకు లోకము ఉన్నటువంటి లోకము బ్రహ్మాండము అంటే చెప్పాను కదండి. మనం చేసేటువంటి కర్మల్ని బట్టి ఈ మొత్తం ప్లేస్లో ఎక్కడ మనం ఉండడానికి తగినటువంటిదంటే ఆ ప్లేస్ అలాట్ చేస్తాడు. ఆ ప్లేస్ మనకి అలాట్ అవుతుంది. ఈ మొత్తం ఇదంతా బ్రహ్మాండమే. ఇది విరాట్ పురుషుని యొక్క శరీరం అని ఇష్యతే అంగీకరించబడుతున్నారు. ఇది ప్రాణులు వాళ్ళు చేసినటువంటి కర్మల్ని అనుభవించడానికి తగినటువంటి ప్రదేశము, ఇది విరాట్ పురుషుని యొక్క శరీరము అని అంగీకరిస్తున్నారు. ఇతఃపరస్తాత్ దీనికన్నా పక్కని వేరుగా ద్విగుణ 2 రెట్లు ఆలోకవర్జిత సూర్యకాంతి ప్రకాశించినటువంటి పృథివీ భూమి ఉన్నది. దీనికి 2 రెట్లు అంటే 3,57,14,293 యోజనాలు ఇంటూ 32 ఇంటూ 2 అలోకము. దాన్ని అలోకం అంటారు. అలోకం అంటే సూర్య కిరణాలు ప్రవేశించని ప్రదేశం. ఈ బ్రహ్మాండానికి 2 రెట్లు ఉంటుంది అలోకం. అది సూర్యుడు ప్రవేశించినటువంటి ప్రదేశం. ఇందాక చెప్పాను కదా, లోకాలన్నీ దీంట్లోనే ఉంటాయి, బ్రహ్మాండంలోనే. లోకస్తులందరూ కూడా ఈ బ్రహ్మాండంలోనే ఉంటారు. లోకేశులందరూ కూడా ఈ బ్రహ్మాండంలోనే ఉంటారు. లోకంబులు, లోకేశులు, లోకస్తులు తెగిన ఇవన్నీ నశించిపోయింది. ఈ బ్రహ్మాండం నశించిపోయింది. దీనికి 2 రెట్లు అవతల అలోకం ఉన్నది. అది భూమే. అక్కడ సూర్యకిరణాలు ఉండవు. సూర్యకిరణాలు లేని భూమి ఉంటుంది. ఆ ప్రదేశం అలోకంబగు పెంచీకటికి, గొప్ప చీకటికి, అక్కడ కిరణాలు ఉండవు, కాంతి ఉండదు, చీకటిమయం. దానికి అవతల ఉంటాడు పరమాత్మ అన్నాడు భాగవతంలో. జీవులు కర్మాలు అనుభవించు బ్రహ్మాండము అంటే విరాట్ పురుషుని శరీరం ఇంత మాత్రమే. జీవులందరూ అనుభవించేటువంటి కర్మ ఫలాలు అందించేటువంటి బ్రహ్మాండం ఎంత అంటే ఇదిగో ఇప్పుడు చెప్పినంతే. ఇది విరాట్ పురుషుని యొక్క శరీరం. దీనికి 4 వైపులా ఈ లోక పరిమాణానికి రెట్టింపు 2 రెట్లు పరిణామం కలిగినటువంటి భూమి ఉంటుంది. అక్కడ సూర్యకాంతి ఉండదు. అంతరాలోకయుక్త సన్ బహిరాలోకవర్జిత లోకాలోక గిరిర్మధ్యే పృథివ్యోరనయో స్థిత. అనయో ఈ 2 పృథివ్యో భూభాగాలు అంటే సూర్యకిరణాలు ఉన్న భూమి, సూర్యకిరణాలు లేని భూమి 2 ఉన్నాయి. మధ్యే వీటికి మధ్యని అంతరాలోకయుక్త సన్ లోపల వెలుతురు ఉంటుంది. బహిరాలోకవర్జిత బయటని వెలుతురు ఉండనటువంటి గిరిహి లోకాలోక గిరిహి లోకాలోకం అనేటువంటి పర్వతము స్థిత ఉన్నది. ఈ సూర్యకిరణాలతో వ్యాపించినటువంటి భూమి, సూర్యకిరణాలు అంటనటువంటి భూమి 2 ఉన్నాయి. ఈ రెండింటికి మధ్యని ఒక లోకాలోకము అనే గిరి పర్వతం ఉన్నది. ఆ పర్వతం లోపల వెలుతురు ఉంటుంది,
బయట చీకటిగా ఉంటుంది. అటువంటి పర్వతం ఉన్నది. కర్మల్ని అనుభవించు భూమికి, దానికి 2 రెట్లు అధికమైనటువంటి భూమికి మధ్య లోపల వెలుగు, బయట చీకటి కలిగినటువంటి లోకాలోకము అనేటువంటి పర్వతం ఉన్నది. లోకాలోకం అనేటువంటి పర్వతం. ఏమండి, ఇది ఇక్కడికి మనకి మనం భూమి, సూర్యకిరణాలు తగిలే భూమి, సూర్యకిరణాలు తగలని భూమి, మధ్యలో పర్వతం తెలిసేది. సముద్రో ద్విగుణో భూమే ఘనోదాఖ్యో బహిస్థిత అండాద్బహి ఘనోదోయం ఇది పౌరాణిక జగుహు. భూమికి ద్విగుణ 2 రెట్లు, ఘనోదాక్ష ఘనోదము అనేటువంటి పేరు కలిగినటువంటి సముద్రము బహిస్థిత బయటనున్నది. పర్వతానికి బయట పృథివికి రెట్టింపు పరిమాణము కలిగినటువంటిది ఉన్నది. అంటే సూర్యకిరణాలు పడే భూమి ఉన్నది, దానికి 2 రెట్లు సూర్యకిరణాలు కనిపించని భూమి ఉన్నది. వాటికి మధ్యనేమో ఒక పర్వతం ఉన్నది. ఆ సూర్యకిరణాలు ప్రకాశించనటువంటి భూమికి అవతల ఒక సముద్రం ఉన్నది. అది కూడా చుట్టూ ఉన్నది. ఆ సముద్రం ఈ మొత్తం కనిపించని మొత్తం భూమికి అంతటికీ కూడా 2 రెట్లు అంత పెద్ద సముద్రం ఉన్నది. బహిస్థిత అండాద్బహి బ్రహ్మాండమునకు బయట, అయం ఇది ఘనోదహ ఇత్తి ఘనోదము అని పౌరాణికులు చెప్తారు. బ్రహ్మాండానికి బయట ఉంటుంది, దీన్ని ఘనోదము అని పిలుస్తారు అని పౌరాణికులు జగుహు చెప్పుదురు. పౌరాణికులు చెప్తారు. బ్రహ్మాండానికి బయట దానికి 2 రెట్లు ఎక్కువ పరిమాణం కలిగినటువంటి సముద్రం ఉన్నది. దాన్ని ఘనోదము అని పౌరాణికులు చెప్తారు. తాం సమంతం పృథివీ ద్వేస్తావత్ సముద్ర పర్యేతి అని శృతి. అయితే ఏమండి, పురాణాల్లో చెప్పినటువంటి వేదాల్లో, దానిలో ఉపనిషత్తుల్లో అంగీకరిస్తారా? విద్యారణ్యుల వారు అలా ఏం అంగీకరించరండి అని దాన్ని సమన్వయం చేస్తున్నారు. పురాణం బాధ్యతే శృత్యా ధ్యానార్థా వై శృతిర్మత సర్వధాప్యండ రూపోయం వైరాజో దేహయిష్యతాం. శృత్యా శృతుల చేత అంటే ఉపనిషత్తుల చేత, పురాణం బాధ్యతే పురాణము బాధింపబడును. పురాణము బాధింపబడుతుంది అంటే పురాణాలు చెప్పినటువంటి మాటల్ని ఉపనిషత్తులు అంగీకరించవు. శృతి ఉపనిషత్తు ధ్యానార్థం వై ధ్యానం కొరకు, అంటే బ్రహ్మాన్ని పొందడం కొరకు, బ్రహ్మం అనేటువంటి ఫలాన్ని పొందడం కొరకు శృతి ఉపనిషత్తు మత అంగీకరించబడుతుంది. అయం ఈ బ్రహ్మాండము సర్వదా అన్ని విధముల అండరూపమైనటువంటిది. వైరాజ దేహ ఇష్యతాం. వైరాజ విరాట్ యొక్క దేహ శరీరముగా ఇష్యతాం తెలియదగును. ఈ బ్రహ్మాండం ఏమిటండి? విరాట్ యొక్క శరీరం. ఈ బ్రహ్మాండం అంతా ఏమిటి? విరాట్ యొక్క శరీరం. విరాట్ అంటే ఎవరండి? సూత్రాత్మ నుండి ఏర్పడ్డవాడు, హిరణ్య గర్భ బ్రహ్మ నుండి ఏర్పడ్డవాడిని విరాట్ అంటారు. ఆ విరాట్ యొక్క శరీరం స్థూలం. ఆ స్థూలమైనటువంటి శరీరం మొత్తం బ్రహ్మాండం. మొత్తం బ్రహ్మాండమే అతని యొక్క రూపం. పౌరాణిక నామములు శృతి అంగీకరించదు. పృథివీ, దాని చుట్టూ అలోక పృథివీ అంటే సూర్యకిరణాలు లేని పృథివీ, ఆ రెంటి మధ్యలో ఒక పర్వతము, ఆ భూమి చుట్టూ, ఆ పృథివీ చుట్టూ సముద్రము అనే విభాగం చెప్పినప్పటికీ ఈ బ్రహ్మాండమంతా విరాట్ యొక్క శరీరం. అంటే ఇక్కడ సూర్యకిరణాలు ప్రకాశించే బ్రహ్మాండము, ప్రకాశించనటువంటి భూమి, వాటి రెండింటి మధ్యనే ఉన్నటువంటి పర్వతము,
వాటి అన్నింటికీ అవతల ఉన్నటువంటి సముద్రము ఇదంతా ఏమిటయ్యా అంటే ఒక అండం. ఈ అండం అంతా ఏమిటయ్యా అంటే విరాట్ యొక్క శరీరం. ఈ మొత్తం అండం అంతా కూడా విరాట్ యొక్క శరీరం. అయితే ఇప్పుడు అశ్వమేధ యాగం చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారా అంటే, ఈ లెక్కలన్నీ ఎందుకురా అంటే, అశ్వమేధం చాలా గొప్ప ఉపాసన కదండి. వాడు ఫైనల్ ప్లేస్కి వెళ్ళాలి కదా. ఫైనల్ ఎక్కడ ఉంటుంది? మొదట మనకి ప్రిలిమినరీ తెలియాలి. అంతా మొత్తం వ్యవహారం అంతా తెలిస్తే లాస్ట్కి ఎక్కడికి వెళ్తాడో తెలుస్తుంది. యోండాద్ బహిస్థితో వాయు శ్రోత్రాత్మేతి శృతీరిత ఏషోస్వమేధ కృత్ పుణ్య పరిపాకో నచాపరః. ఈ బ్రహ్మాండానికి అవతలు ఉంటుందయ్యా శ్రోత్రాత్మ. ఆ శ్రోత్రాత్మ అంటే ఏమిటంటే అశ్వమేధ యాగం చేసినటువంటి వాళ్ళ పుణ్యఫలము అన్నారు. ఏమిటండి? యహ అండాత్ బహిస్థిత, ఏది బ్రహ్మాండమునకు బయట ఉన్న వాయువు శ్రోత్రాత్మ ఇది, శ్రోత్రాత్మ అని ఈరిత చెప్పబడినది. ఈ మొత్తం విరాట్ పురుషుని యొక్క శరీరం బ్రహ్మాండం అన్నాం కదండి. ఈ బ్రహ్మాండానికి అవతల ఒక వాయువు ఉన్నది. ఆ వాయువుని శ్రోత్రాత్మ అంటారు. ఆ వాయువుని శ్రోత్రాత్మ అంటారు. శ్రోత్రాత్మ ఇది ఈరిత. యాషః ఇది అశ్వమేధకృత్ పుణ్య పరిపాక. ఈ వాయువు ఏమిటండి? ఇది శ్రోత్రాత్మ ఏమిటండి అంటే, ఇది అశ్వమేధ యాగం చేసినటువంటి వాళ్ళ యొక్క పుణ్య ఫలమయ్యా. వాళ్ళు చేసినటువంటి పుణ్యమునకు ఫలితం ఇది ఈ వాయువు. నచాపరః, మరేం కాదు. ఇది ఇంకేం కాదయ్యా. ఇది ఏమిటంటే అశ్వమేధ యాగం చేసినటువంటి వాళ్ళ యొక్క పుణ్యఫలం. ఇది బ్రహ్మాండానికి బయట నుండేటువంటి వాయువు. దీన్ని శ్రోత్రాత్మ అంటారు. ఈ బ్రహ్మాండానికి బయట ఉన్నటువంటి వాయువు శ్రోత్రాత్మ అని శృతి చెప్తున్నారు. ఇది అశ్వమేధ యాగం ఆచరించినటువంటి వాళ్ళ యొక్క పుణ్య ఫలితము అని చెప్తున్నారు. ఇది ఇతరం కాదు. బ్రహ్మాండం రెండు చెప్పల కలయిక వలె ఉన్నది. ఈ బ్రహ్మాండం ఎలా ఉన్నది? కిందనో చెప్ప, మీదనో చెప్ప, ఆ రెండు చెప్పులు కలిసినట్టుకున్నది. దాని మధ్యలో ఆకాశం ఉన్నది. ఆ ఆకాశం మధ్య ఇంద్రుడు, ఇంధః అన్నటువంటి పదంతో విరాట్ పురుషుడినే ఇంద్రుడు అని పిలుస్తారు. బృహదారణ్యకంలో మొదటి అధ్యాయంలో ఉన్నది. ఇంధః అన్నటువంటి పదంతో ఇంద్రుడు అని చెప్పబడతాడు. ఆ ఇంద్రుడు విరాట్ పురుషుడే. వాడు ఆ బ్రహ్మాండం మధ్యన ఉంటాడు. వాడిని సుపర్ణుడు అంటారు. ఆ సుపర్ణుని చేత ఈ అశ్వమేధం చెయ్యబడినటువంటి వాళ్ళు ఈ వాయువుకి ఇవ్వబడతారు. ఇవ్వబడి అశ్వమేధం చేసినటువంటి వాళ్ళు ఉన్నటువంటి చోటుకి చేర్చబడతారు. వాళ్ళు అక్కడి నుంచి ఆ వాయువులో ప్రవేశించి ఆ విరాట్ పురుషుడు వీళ్ళని వాయువుకి అప్పచెప్తాడు. ఆ వాయువేమో అశ్వమేధ యాగం చేసేటువంటి వాళ్ళు బ్రహ్మాండం బయట ఉంటారు, అక్కడికి తీసుకువెళ్తాడు. ఏమయ్యా, బ్రహ్మాండం ఒక గుడ్డు కదా, ఆ గుడ్డులోంచి బయటకు వస్తే గుడ్డు పగిలిపోతుంది కదా, ఎలాగయ్యా అది ఎలాగ సాధ్యమయ్యా అని మళ్ళీ ప్రశ్న వేస్తారని చెప్పి ఆయనే ప్రశ్న వేసుకొని ఆయనే సమాధానం చెప్తున్నాడు. క్షరధారాద్యుపమితః సంధి యో అండకపాలయో తేన బాహ్యో నయేత్యేత ఏతాన్ అశ్వమేధస్య దేవత. అశ్వమేధస్య దేవత, అశ్వమేధ యాగ దేవత. అశ్వమేధ యాగం ఎవరి గురించి అయితే చేస్తామో ఆ దేవత. క్షురధారాద్యుపమితః, మంగలికెత్తి దారువలే అతి సూక్ష్మమైనటువంటి అండకపాలయో సంధి అంటే యస్సంధి, అండము యొక్క కింది మీది భాగాలనేటువంటి చెక్కలు అంటే రెండు డెప్పలు మధ్య ఉన్నటువంటి అతుకు ద్వారా ఈ రెండు, ఈ డెప్ప ఉన్నది, ఈ డెప్ప ఉన్నది, ఈ రెండు అతికారు. ఈ రెండు అతికేటప్పుడు మధ్యని
చిన్న ఖాళీ ఉన్నది. ఆ ఖాళీ ద్వారా ఏతాన్ అశ్వమేధము చేసినటువంటి వారిని తేన బాహ్య ఆ అండమునకు బయటకు నయతి చేర్చును. ఈ బ్రహ్మాండం నుంచి వాళ్ళని బయటికి వెళ్ళేటట్టుగా చేస్తుంది. వాళ్ళు ఈ విరాట్ రూపమైనటువంటి బ్రహ్మాండాన్ని దాటి స్తోత్రాత్మని పొందుతారు. అది ఎలా జరుగుతుందండి అంటే దీనికి 2 చిప్పలు ఉన్నాయి కదండి. ఈ 2 చిప్పలకి కూడా సంధి మధ్య భాగం ఉన్నది కదండి. అక్కడేమో ఒక ఖాళీ ప్రదేశం ఉన్నదండి. అది ఎంత ఉన్నదండి అని అంటే మంగళవాడి యొక్క కత్తి ఎంత, ఆ మొన ఎంత సన్నంగా ఉంటుందో అంత ఖాళీ ఉన్నారు. దాంట్లోంచి ఆ వాయువు వీళ్ళని బయటికి తెచ్చేస్తుంది. దాంట్లోంచి ఆ వాయువు వీళ్ళని బయటికి తెస్తుంది. తద్యావతీక్షరస్య ధార యావద్వామక్షికాయాః పత్రం తావానంతరేణ ఆకాశస్థానింద్ర సుపర్ణో భూత్వా వాయవే ప్రాయచ్ఛత్తాన్ వాయురాత్మని ధిత్వా తత్ర అగమయద్ యత్ర అశ్వమేధ యాజినో అభవతు. అశ్వమేధ దేవత ఇంద్రుడు, అంటే ఇంద్రుడు అనే పేరు కలిగిన విరాట్ రూపుడు. సుపర్ణ నామంతో అండాల్లో బ్రహ్మాండంలో ఉండి అశ్వమేధయాగం చేసినటువంటి వాళ్ళని ఆ బ్రహ్మాండంలో వాయువులోని చేరుస్తాడు. ఆ వాయువు ఆ యజమానుల్ని బ్రహ్మాండం యొక్క బయటికి తీసుకొని వస్తుంది. అయితే చొరకత్తి కొన ఎంత ఉండునో, ఈగ రెక్క ఎంత సూక్ష్మంగా ఉండునో అంతే పరిణామము కలిగినటువంటి ఆకాశం బ్రహ్మాండము 2 చిప్పల మధ్య ఉంటుంది. ఆ 2 చిప్పల మధ్యనే కూడా అంత పరిమాణం కలిగినటువంటిది, అంటే చాలా సన్నమైనటువంటి ఆకాశం ఉంటుంది. ఆ ఆకాశం గుండా ఆ ఖాళీ ప్రదేశం ద్వారా తన వద్దకు వచ్చినటువంటి అశ్వమేధ యజ్ఞ కర్తలైనటువంటి వాళ్ళని ఇంద్రుడు ఆ విరాట్ రూపము వాయువునందు చేర్చును, అంటే వాయువులో వాళ్ళని చేరుస్తాడు. అశ్వమేధము నందు ఉపాసింపబడేటువంటి విరాట్ పురుషుడు పరమేశ్వరుడు. మంచి రెక్కలు కలిగినటువంటి పక్షి రూపుడైనటువంటి సుపర్ణుడు. ఈ విషయాలు అశ్వమేధ ప్రకరణంలో చెప్పారు. ఆ దేవత గరుత్మంతుని రూపంలో ఉండేటువంటి వాడు అశ్వమేధం చేసినటువంటి వాళ్ళని వాయువునకు, అంటే సూత్రాత్మకు అప్పగిస్తాడు. ఆ విధంగా అప్పగించుట కారణం ఏమిటండి? ఏమంటే ఆ విరాట్ పురుషుడే వీళ్ళకి ఫలాన్ని ఇవ్వచ్చును కదా, ఇవ్వలేడు. ఎందుకంటే విరాట్ పురుషుడు బ్రహ్మాండం బయటికి రాలేడు. వాడు స్థూల రూపం కాబట్టి వాడు ఆ బ్రహ్మాండంలోంచి బయటికి రాలేడు. కాబట్టి వాయువుకి అప్పగిస్తాడు. వాయువు వాళ్ళని బ్రహ్మాండం బయట ఉన్నటువంటి అశ్వమేధం చేసినటువంటి వాళ్ళ ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకువెళ్తుంది. అంటే ఆ వాయువు దగ్గరికి ఈ సుపర్ణుడు, అంటే ఈ పరమేశ్వరుడు, ఈ ఇంద్రుడు, ఈ విరాట్ రూపుడు ఈ అశ్వమేధయాగం చేసినటువంటి వాళ్ళని చేరుస్తాడు. ఆ వాయువు దగ్గరికి చేరుస్తాడు. ఆ వాయువు ఏం చేస్తుంది? ఆ చిన్న దారిలోంచి వాళ్ళని బ్రహ్మాండానికి బయటికి పట్టుకోవెళ్తుంది. అక్కడ అశ్వమేధం చేసిన వాళ్ళందరూ ఉంటారు. అశ్వమేధం చేసిన వాళ్ళందరూ బ్రహ్మాండానికి బయట ఉంటారు. దేవాయు భావమాపన్న సమిష్టి వ్యష్టిరూపత అండాద్ బహిస్తదంతశ్చ తిష్టంత్యఖిల రూపిణః. తే అంటే వారు, అంటే అశ్వమేధయాగం చేసినటువంటి వాళ్ళు. వాయుభావమాపన్నాః అంటే వాయుస్వరూపాన్ని, వాయుతత్వాన్ని పొందినటువంటి వాళ్ళై, అంటే సూత్రాత్మతత్వాన్ని పొందినటువంటి వాళ్ళై సమిష్టి వ్యష్టి రూపత, సమిష్టి వ్యష్టి రూపాలతో అండాద్ బహిః బ్రహ్మాండమునకు బయట, తదంతశ్చ బ్రహ్మాండము లోపల, అఖిల రూపిణః సకల ప్రాణి రూపముగా తిష్టంతి ఉంటారు. బ్రహ్మాండానికి బయటని వాళ్ళు, బ్రహ్మాండానికి లోపల బయట కూడా వాళ్ళు ఉంటారు. వాళ్ళు సూత్రాత్మ. వాళ్ళు ఎలా ఉంటారండి అంటే అన్ని ప్రాణుల యొక్క రూపంలోనే ఉంటారు. అదే అశ్వమేధయాగం చేయటం వల్ల కలిగేటువంటి ఫలితం.
అశ్వమేధ యాగం చేస్తే ఏమిటి ఫలితం అండి అని అంటే సకల ప్రాణి రూపమైనటువంటి శ్రోత్రాత్మ భావాన్ని పొందుతారు. అన్ని ప్రాణుల యొక్క రూపమైనటువంటి శ్రోత్రాత్మ భావాన్ని పొందుతారు. అశ్వమేధయాగం చేసినటువంటి వాళ్ళు వాయువునందు శ్రోత్రాత్మయందు చేరి ఆ అశ్వమేధయాగం చేసినటువంటి వాళ్ళని వాయువులో ప్రవేశించారు. ఆ వాయువే ఎవరు? శ్రోత్రాత్మ. శ్రోత్రాత్మ అంటే హిరణ్య గర్భుడు. మనకు ఉపనిషత్తుల్లో ఎక్కడ చెప్పినా శ్రోత్రాత్మ అంటే హిరణ్య గర్భుడు అని చెప్తారు. ఆ శ్రోత్రాత్మలో చేరారు. వాళ్ళు కూడా శ్రోత్రాత్మ భావాన్ని పొందారు. వాళ్ళు బ్రహ్మ అయిపోయారు. సమిష్టి వ్యష్టి రూపాలతో బ్రహ్మాండం బయట లోపల అన్ని ప్రాణుల రూపాల్లో ఉంటారు. వాళ్ళు సమిష్టి వ్యష్టి రూపాల్లో బ్రహ్మాండానికి లోపల బయట కూడా అన్ని రూపాల్లోనే అన్ని ప్రాణుల రూపాల్లోనే ఉంటారు. అంటే శ్రోత్రాత్మ భావాన్ని పొంది అశ్వమేధయాగం చేసినటువంటి వాళ్ళు అంతటా వ్యాపిస్తారు. అయితే అధ్యాత్మాది విభాగేన వ్యాప్తిర్వ్యష్టిరితిరిత సమస్తత్వేన సంవ్యాప్తి సమిష్టిరితి కీర్తిత. వ్యష్టి అంటే ఏమిటి? సమిష్టి అంటే ఏమిటి? అధ్యాత్మాది విభాగేన, అధ్యాత్మ అంటే దేహేంద్రియాలు, అధిభూతాలంటే పంచభూతాలు, అధిదైవాలు అంటే అగ్ని వాయువు మొదలైనటువంటివి. వేరు వేరు విభాగాల చేత వ్యాప్తి అంతటా వ్యాపించడాన్ని వ్యష్టి అంటారు. అంటే శరీరము, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు ఇలాంటి రూపాల్లో ఉండడం అధ్యాత్మ విభాగం. పృథివీ తేజో వాయురాకాశాలు, శబ్దస్పర్శ రూపరసగంధాలు ఈ రూపంలో ఉండడం ఆదిభూతం. సూర్యుడు, అగ్ని, వాయువు మొదలైనటువంటి రూపంలో అభిమాని దేవతా రూపమైనటువంటి అధిదేవతల రూపంలో ఉండడం ఆదిదైవికం. ఈ మూడు రూపాల్లోని వేరువేరుగా ఉండడాన్ని వ్యష్టి అంటారు. ఇలా వేరువేరుగా ఉండడాన్ని వ్యష్టిరితీరిత, వ్యష్టి అని చెప్తారు. అలా కాకుండా సమస్తత్వేన, విభాగం లేకుండా అంతా తన యందే నిలిచినదై సంవ్యాప్తి అంతటా వ్యాపించి ఉండడాన్ని సమిష్టిరితి కీర్తిత, సమిష్టి అంటారు. అంతా మొత్తం వ్యాపించిపోయింది, అంతా వ్యాపించి ఉన్నారు, ప్రాణ రూపంలో ఉన్నారు, అంతటా ప్రాణశక్తి రూపంలో ఉన్నది, దాన్ని సమిష్టి అంటారు. ఈ సమిష్టి వ్యష్టి అన్నటువంటివి రెండూ కూడా సూత్రాత్మే. వాయువే సమిష్టి, వాయువే వ్యష్టి, వాయువే సూత్రాత్మ, వాయువే హిరణ్యగర్భ బ్రహ్మ. అధ్యాత్మ, అధిభూత, అధిదైవ విభాగాలతో జగత్తునందు వ్యాపించినటువంటి వాయువు సూత్రాత్మ, వ్యష్టి అంటారు. సకల ప్రాణుల్లో వ్యాపించి ఒకే ఒక సమిష్టి ప్రాణశక్తి ఈ వాయువే సూత్రాత్మ, సమిష్టి అని చెప్పబడుతుంది. అంటే వాయువే, సూత్రాత్మయే సమిష్టి ప్రాణశక్తి, వ్యష్టి విభాగ శక్తి. సమిష్టి అయినటువంటి ప్రాణశక్తి వాయువే, సూత్రాత్మే. వ్యష్టి అయినటువంటి విభాగ శక్తి వాయువే, సూత్రాత్మే. సమిష్టి వ్యష్టి రూపం ఉపాస్తే సో సకృన్మృతః హిరణ్యగర్భో భూత్వాధ ముచ్యతే మ్రియతే నతు. ఎవడు సమిష్టి వ్యష్టి రూపం, సమిష్టి వ్యష్టి రూపమైనటువంటి వాయువును, సూత్రాత్మను ఉపాస్తే, ఉపాసించును, అసౌ అతడు సకృన్మృత, ఒక్కసారి మరణించి హిరణ్యగర్భో భూత్వా, హిరణ్యగర్భ బ్రహ్మత్వమును పొంది ముచ్యతే, ముక్తుడగును, నతు మ్రియతే, మళ్ళీ మరణించడు. అంటే ఎవరైతే ఈ సూత్రాత్మని ఉపాసిస్తారో లేదా అశ్వమేధయాగం చేస్తారో వాళ్ళు ఒక్కసారే చచ్చిపోతారు, వాళ్ళు హిరణ్య గర్భలోకాలని పొందుతారు, మళ్ళీ చావరు అన్నాడు. ఆ వాయువే తద్వాయురేవ వ్యష్టి వాయుస్సమిష్టి అపపునర్మృత్యుంజయతి ఏవం వేద అని శృతి. ఆ వాయువే సమిష్టి, వ్యష్టి. ఆ వాయువును సూత్రాత్మను ఉపాసించిన వాడు
మృత్యువును జయిస్తాడు, అపమృత్యువును జయిస్తాడు, ఒకేసారి మరణిస్తాడు, హిరణ్యగర్భ బ్రహ్మత్వాన్ని పొందుతాడు, ముక్తుడైపోతాడు. అంటే మళ్ళీ పుట్టడు, మళ్ళీ వాడికి జన్మ రాదు. హిరణ్యగర్భ బ్రహ్మత్వాన్ని పొందేస్తాడు, అక్కడి నుంచి జ్ఞానంతో మోక్షాన్ని పొందేస్తాడు. అంటే అశ్వమేధ యాగాన్ని చేసినటువంటి వాళ్ళు హిరణ్యగర్భ బ్రహ్మత్వాన్ని పొందుతారు. అశ్వమేధ యాగం చేసినటువంటి వాళ్ళు బ్రహ్మాండానికి లోపల బయట కూడా సమిష్టి వ్యష్టి ప్రాణశక్తి రూపమైనటువంటి సూత్రాత్మ రూపంలో ఉంటారు, హిరణ్యగర్భ రూపంలో ఉంటారు అని మనకి చెప్పారు. అయితే ఏమయ్యా ఇదంతా ఎందుకయ్యా అని అడిగితే, ఏమిటి మనం చేస్తూ ఉన్న పనులకి ఫలితమో మనకి తెలిస్తే అవి చెయ్యాలా మానేయాలా అన్నది తెలుస్తుంది. మనం ఎంతసేపు సంసారంలో కొట్టుకుంటున్నాం, చావు పుట్టుకల్లో కొట్టుకుంటున్నాం, ఏదో 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 చెయ్యాలి 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 అని చూస్తున్నాం, ఏదో చెయ్యాలని బాధపడుతున్నాం. అది ఏమిటి, దీని యొక్క రిజల్ట్ ఎంతవరకు అన్నది మనకు తెలిస్తే నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచిస్తాం. సంసారోత్కర్ష సీమేత్తం బధ్నిత జ్ఞానకర్మజ ఇతో విరక్తిమాలక్ష్య వర్ణ్యతే స్వాత్మ నిర్ణయ. జ్ఞానకర్మజ అంటే ఉపాసనల వలన కర్మల వలన పుట్టినటువంటి సంసారోత్కర్ష సీమ, సంసార ధర్మము యొక్క గొప్పతనమునకు అవధి, హద్దు. అంటే సంసారం ఎంతవరకు వెళ్ళొచ్చు, మ్యాక్సిమం ఎంతవరకు వెళ్ళొచ్చు. ఏదో ఐఏఎస్ చేసినటువంటి వాడికి హయ్యెస్ట్ పోస్ట్ ఏమిటి, సెంట్రల్ క్యాబినెట్ సెక్రటరీ అన్నాం అనుకోండి, ఇట్ ఈస్ ది హయ్యెస్ట్ పోస్ట్. అంటే అంతకన్నా మరి మీదకి ఏం లేదు, అక్కడితో రిటైర్ అయిపోవడం. అలాగే అశ్వమేధయాగం చేసిన వాడికి హయ్యెస్ట్ పోస్ట్ ఏమిటి, హిరణ్యగర్భ బ్రహ్మరూపాన్ని పొందడం, సూత్రాత్మ రూపాన్ని పొందడం. ఇంతే. సంసార ధర్మంలో ఈ కర్మకాండలో ఉపాసనాకాండలో ఇంతకన్నా మరేం లేదు. ఇత్తం వర్ణిత, ఈ విధంగా చెప్పబడ్డాను. ఇక్కడితో మీకు ఇది క్లియర్గా చెప్పేశాం. అంటే మీరు ఎంత తనుగు చచ్చినా ఈ లోకంలో, ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని ఉపాసనలు చేసినా హిరణ్య గర్భలోకాన్ని దాటి ఒక్క అడుగు కూడా అవతలకి వెళ్ళరు. ఇతో విరక్తి మాలక్ష్య. ఈ మాత్రం దానికి ప్రయోజనం ఏమిటండి? మ్యాథ్స్ అయితేనేమిటి, ఎగ్జామ్స్ అయితేనేమిటి, ప్రిన్సిపాల్ అయితేనేమిటి, ప్రొఫెసర్ అయితేనేమిటి, బీసీ అయితేనేమిటి, ఏదైనా ఆఖరి రిటైర్మెంటే కదండి. దీనికోసం ఇతో విరక్తి మాలక్ష్య, దీని యందు వైరాగ్యాన్ని గుర్తించి స్వాత్మ నిర్ణయ, ఆత్మ తానే అనేటువంటి విధానాన్ని తెలియచేసే విధిని వర్ణిస్తున్నారు. ఒరే దీనివల్ల ప్రయోజనం లేదురా అంటే, ఎంత తన్నుకో చచ్చినా, కళ్ళు కాయలు కాచిపోయినా, నీరసాలు వచ్చినా, ఈ దీక్షలు సంవత్సరాల తరబడి చేసినా, సంవత్సర దీక్ష చేసి అశ్వమేధయాగం చేసినా, ఎన్ని బాధలు పడ్డా ఏమిటి వస్తుందిరా అంటే హిరణ్యగర్భ బ్రహ్మ స్థానం వస్తుంది, అంతకన్నా మరేం రాదు. ఈ మాత్రం దానికి దీన్ని పట్టుకో వేలబడ్డం ఎందుకురా అని వైరాగ్యం కలిగి ఉపాసనల వలన కర్మల వలన లభించినటువంటిది సంసారము, అంటే జనన మరణ ధర్మము, గొప్పతనం తెలియజేసేటువంటి ఫలముల యొక్క హద్దు చెప్పేశారు. ఇంతే అని చెప్పారు. గొప్పదైనటువంటి అశ్వమేధ యాగం వలన కూడా సూత్రాత్మనే చేరతాడు కానీ పరబ్రహ్మాన్ని పొందాడు అని తెలిసిపోయింది. అంటే అశ్వమేధ యాగం చేసినా ఈ లోకంలోనే ఉంటాడు, బ్రహ్మాన్ని పొందడు అని తెలిసిపోయింది. అందువలన ఉపాసనా కర్మముల యందు వైరాగ్యం కలిగింది. ఉపాసన అనవసరం, కర్మ అనవసరం, వైరాగ్యం కలిగింది. కలగడాన్ని చూచి తానే ఆత్మ అని తెలియటానికి బ్రహ్మ విద్య. ఏమండి ఎప్పటివరకు ఏం చెప్పాం? ఉపాసనా జ్ఞానం చెప్పాం, కర్మల్ని ఆచరించే విధానం చెప్పాం, వాటికి ఫలితాలు చెప్పాం. ఇదిగో ఈ కర్మకి ఈ ఫలితం, ఈ కర్మకి ఈ ఫలితం, ఈ కర్మకి ఈ ఫలితం అని చెప్పాం. కర్మఫలాలు విన్నాం, ఉపాసనా ఫలాలు విన్నాం. ఇవన్నీ కూడా హిరణ్యగర్భ బ్రహ్మ వరకే. అంటే ఇది వేస్ట్, ఇది మనకు అనవసరం, దీనివల్ల బ్రహ్మం తెలియదు. కాబట్టి ఇక నేను నేర్చుకోవాలయ్యా,
బ్రహ్మాన్ని తెలుసుకోవాలి. నేనేం నేర్చుకోవాలంటే మహాన్ని తెలుసుకోవాలి అని తరువాత అధ్యాయంలో 4వ అధ్యాయంలో కహోల బ్రాహ్మణంలో బ్రహ్మ విద్యను గురించి ప్రారంభం చేస్తున్నారు. చెప్పుకుందాం. స్వస్తి. నమస్కారం గురువు గారు. అయ్యా నమస్తే సార్. అద్భుతంగా జరుగుతోంది. కహోల బ్రాహ్మణంకి రాబోతున్నాం. వచ్చేసారి అయ్యా. బాగుంది సార్. అమ్మ చూడండి. నమస్కారం గురుగారు. అన్ని లోకాలు ట్రావెల్ చేస్తాం మీరు చెప్తూ ఉంటే. ఇది చాలా బాగుంది, బాగా అర్థమైంది. మీ అనుమతితో శాంతి మంత్రం చదువుతాను. అలాగే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.